పాత్రోచిత దానమిచ్చు ఆచార్య నందగోపు. పాత్రోచిత దానమిచ్చు ఆచార్య నందగోపు. మంత్రమైన యశోదమ్మ జ్ఞానదీపిక కాంత. పాత్రోచిత దానమిచ్చు ఆచార్య నందగోపు. మంత్రమైన యశోదమ్మ జ్ఞానదీపిక కాంత. మంత్రసారమెరుగ బలరామ కృష్ణలేప. మంత్రసారమెరుగ బలరామ కృష్ణలేప. విరహంబుతీర వ్రత స్నానమాచరించే. విరహంబుతీర వ్రత స్నానమాచరించే. నవరత్న ఖచిత ద్వార బంధముల నుండి లోపలికి ప్రవేశించిన గోపికలు ముందుగా మంత్రార్థ ప్రయోజనము తెలిపెడివాడైన ఆచార్యుడు నందగోపుని మేల్కొనవలసిందిగా కోరుతారు. నందగోపుడు ఉదారుడు. అడిగేవారిది లోటు అన్నట్లు అన్న వస్త్ర నీరులను ధర్మబుద్ధితో విరివిగా దానమీయగల ఆచార్యుడు. ప్రాణధార నీరు, పోషక ఆహారము, స్వరూప రక్షణ వస్త్రములను పొందుట అనగా జ్ఞానమును ఆచార్యుని నుంచి పొందుట. ఆచార్యుని ద్వారా మంత్రసిద్ధి పొందవలెను. ఆచార్యుడు భగవత్ స్వరూపు విషయాలను తెలిపి సేవ చేయు విధానమును తెలియజేస్తారు. కనుక ముందుగా ఆచార్యుని మేలుకొలపాలి అంటే ఆయన అనుగ్రహము పొందాలి. అప్పుడే మంత్రము మంత్రసారము అర్థమవుతాయి. దాని ద్వారా పరమాత్మను దర్శింపవచ్చును. అన్న వస్త్ర పానీయాదులను ఊరివారికి ఇచ్చినా తరగిపోవచ్చును. కాని నీవు మాకు ఇచ్చే అన్నవస్త్ర పానీయాదులు ఎప్పటికీ తరిగేవి కావు, ఇంకా పెరుగుతాయి. మా విషయములో శ్రీకృష్ణ దర్శనము అన్నము, గుణాలను తలచుకొనుట ధారకము, సేవ చేయుటయే స్వరూప రక్షణావస్త్రము. ఓ నందగోపుడా, నిన్ను మేల్కొల్పుచున్నాము. నీవు లేచి ముందుగా మంత్రమును మంత్రార్థమును తెలియజేయుము. ఆచార్యుని ఆశ్రయన తరువాతే మంత్రాన్ని పొందుతామని గ్రహించిన గోపికలు ముందు నందగోపుని లేపి తరువాత మంత్రమైన యశోదమ్మను నిద్రలేపుతున్నారు. వ్రేపల్లెలోని వారందరూ యశోదమ్మ అంటే శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు. భక్త లోకానికి మంత్రము అఖండ దీపము, వెలిగించనవసరము లేని అఖండ జ్ఞానజ్యోతి. మంత్రము ద్వారా తెలివి తెచ్చుకుని భగవత్ ప్రేమతో ఆరాధనా భావంతో పరమాత్మతో అనుసంధానమగుట జరుగుతుంది. శ్రీకృష్ణ దర్శనమునకు యశోద అను మంత్రము జపించవలెను. అందువలన గోదాదేవి యశోదను తెలివి తెచ్చుకోమని కోరింది, కానీ నిద్ర మేల్కొనమనలేదు. యశోద ఒక జ్ఞాన దీపిక. ఆ తరువాత మరొక పడక దగ్గరకు చేరి కృష్ణుని లేపుతూ, స్వామి, ఇంకా నిద్ర ఎందుకు? మా రక్షకునివి నీవు గదా, రక్షకులు ఎక్కడైనా నిద్రపోతారా? దొంగ నిద్ర మాని మేలుకొమ్మన్నారు. ఏమీ కదలిక లేదు. అప్పుడు గోదాదేవి అనుకున్నది, మీ అన్నను ముందుగా లేపలేదని క్రమం తప్పానని
అలిగావా? ఇప్పటికి స్మరణకు వచ్చి బలరాముని లేప సంకల్పిస్తారు. నీవు మా స్వామికి పానుపు గదా, పానుపు పైనున్నవారు నిద్రిస్తారు కాని పానుపు నిద్రిస్తుందా? నిద్ర మాని మీ తమ్ముని దర్శన భాగ్యము మాకు కలిగించుము. మంత్రార్థసారమే బలరాముడు. భగవానుడు భక్తునికి విధేయుడు అని తెలియజేస్తాడు. ఆచార్యుని ద్వారా మంత్రము పొంది ఆ మంత్రసారమును గ్రహించి కృష్ణతత్వమును పొందవలెనని వరుసగా నందగోపుని, యశోదమ్మను, బలరాముని నిద్రలేపింది. భగవానుడు భక్త విధేయుడు.